రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్ కుటుంబం వీళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు. వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో అధికారంలో సుదీర్ఘకాలం ఉన్న నాయకులు ఉన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు ఉన్నారు. కానీ ఇవాళ వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళంతా కలిసినా సరే మోడీని ఓడించలేని పరిస్థితిలో పడ్డారు. మోడీ బలంగా ఎలా తయారయ్యాడు? వీళ్ళంతా బలహీనంగా ఎందుకు అయ్యారు? వీళ్ళంతా బలహీనం కావటానికి ఉన్న కారణాలేంటి? మోడీ బలంగా ఉండటానికి కారణాలేంటి? వీళ్ళందరూ కలిసినా మోడీని ఎదుర్కోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? ఇప్పుడు రాహుల్ గాంధీ చూడండి, కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీకి నాయకుడిగా రాహుల్ గాంధీ ఉన్నాడు. కానీ ప్రతిపక్ష హోదాను తెచ్చుకోవటానికి 10 సంవత్సరాలు టైం పట్టింది. ప్రతిపక్ష హోదా తెచ్చుకోవడానికే 10 సంవత్సరాలు టైం పట్టింది. ఇక ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడవుతాడు? ఎందుకు వీళ్ళంతా మోడీని ఓడించలేని పరిస్థితిలో ఉన్నారు అంటే కారణం ఒకటే. మోడీ పాజిటివ్గా ఉన్నాడు, వీళ్ళంతా నెగిటివ్గా ఉన్నారు. మోడీ ఏమో తాను ప్రధానమంత్రిగా ఉండటం వల్లే ఈ దేశం సురక్షితంగా ఉంది, సేఫ్గా ఉంది, సెక్యూరిటీగా ఉంది, డెవలప్మెంట్లో ముందుకెళ్తుంది, ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవాళ ఉంది. సో ప్రపంచంలోనే మోడీ కంటూ ఒక గుర్తింపు ఉంది. ఆటోమేటిక్గా భారతదేశానికి ఎప్పటి నుంచో ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, దాన్ని కాపాడుతూ వస్తున్నారు మోడీ. ఇంకా భారత ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా పెంచుతూ ఉన్నారు మోడీ అనే ఒక ఇమేజ్, ఒక పాజిటివ్ ఇమేజ్ని జనం ముందు ఉంచగలిగారు. ఇలా పాకిస్తాన్ నుంచైనా, బంగ్లాదేశ్ నుంచైనా, లేదు చైనా నుంచైనా ఈ దేశానికి రక్షణ కావాలి, టెర్రరిస్టుల నుంచి ఈ దేశం కాపాడబడాలంటే మోడీ లాంటి బలమైన నాయకుడు ఈ దేశానికి అవసరం. ప్రపంచంలో భారతదేశానికి ఉన్న గుర్తింపు కాపాడబడాలి అంటే మోడీ లాంటి బలమైన నాయకుడు అవసరం అనేటువంటి ఒక ఇమేజ్ని మోడీ దేశ ప్రజల ముందు సంపాదించుకోగలిగాడు. దేశంగా సుభిష్టంగా దేశభక్తియుతంగా ఉండాలి, హిందూ ధర్మం పరిరక్షించబడాలి అంటే మోడీ అనే ఒక బలమైన శక్తి అక్కడ అవసరం అనేది ప్రజలు భావించేటట్టు తనను చేసుకోగలిగాడు. అంటే తన ఇమేజ్ని అలా బిల్డ్ చేసుకోగలిగాడు మోడీ. కానీ ఈ నాయకులు తమ ఇమేజ్ని పెంచుకోవటం అనేది మానేసి మోడీ ఇమేజ్ని తగ్గించడానికి పనిచేశారు. గత 12 సంవత్సరాల్లో ఈ నాయకులంతా కలిసి చేసింది ఏంటి అంటే మోడీ ఇమేజ్ని తగ్గించడానికి కోసం పనిచేశారు. వీళ్ళలో ఒక్క నాయకుడైనా సరే తమ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి పనిచేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ వీళ్ళెవరూ కూడా తమ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయలే, మోడీ ఇమేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేశారు. అది సక్సెస్ కాలే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలోకి రావాలన్నా, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఆ రాజకీయ పార్టీ పాజిటివ్గా జనంలోకి వెళ్ళాలి, ఆ రాజకీయ నాయకుడు పాజిటివ్గా జనంలోకి వెళ్ళాలి. అంతేగాని ఒకళ్ళ మీద బడి ఏడిస్తే అవతల వాళ్ళని నెగిటివ్ చేస్తే నేను అధికారంలోకి వస్తాననే కాన్సెప్ట్ ఎప్పటికైనా తప్పు. నేను ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అదే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి తను ఒక పాజిటివ్గా జనంలో క్రియేట్ చేసుకోవాలి. అంతే తప్ప చంద్రబాబుని బ్యాడ్ చేస్తే, లోకేష్ని బ్యాడ్ చేస్తే, పవన్ కళ్యాణ్ బ్యాడ్ చేస్తే అధికారంలోకి వస్తాననేది ఎప్పటికైనా భ్రమ. మొన్న పరుగు పందెం ఎగ్జాంపుల్ చెప్పి మరీ చెప్పాం మీ అందరికీ. పరుగు పందెంలో మనం గెలవాలనుకోవాలి, అవతల వాడు ఓడిపోవాలని కోరుకోకూడదు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. అంటే అవతల వాడు ఓడిపోతే మనం గెలుస్తామనే కాన్సెప్టు ఎప్పుడో ఏదో గుడ్డిలో మెల్లగా లక్లో ఏమైనా వర్కౌట్ అవటం తప్ప రియాలిటీలో వర్కౌట్ కాదు, అది మేజర్గా వర్కౌట్ కాదు. అది ఎప్పుడైనా మనం గెలవాలంటే మన శక్తి కావాలి, ఆ శక్తి పాజిటివ్గా ఉండాలి. అంతే, ఎప్పుడైనా మనం గెలవాలంటే మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉండాలంటే మనం బలంగా, ఇది అంటారు కదా, పరుగు పందెం గెలవాలంటే బలంగా బూస్ట్ తాగి ముందు మనం బలంగా తయారు కావాలని. అట్నే రాజకీయ పార్టీలు కూడా జనంలో గెలవాలి అంటే జనంలో బూస్టప్ కావాలి, పార్టీలు పాజిటివ్గా బూస్టప్ కావాలి. అది మోడీ గారు సంపాదించుకున్నది పాజిటివ్నెస్. వీళ్ళంతా నెగిటివ్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. అందుకనే వీళ్ళు జనానికి కనెక్ట్ కావట్లే. ఏదైనా కొత్త వాళ్ళు వస్తే ఏమన్నా వర్కౌట్ ఇద్దాం అనుకున్న దాంట్లో నుంచే కాక్రోజులకి ఇంపార్టెన్స్ వచ్చింది. కాక్రోజులకి వచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఎలా వచ్చింది? వాళ్ళు ఒక సమస్య మీద చాలా బలంగా పోట్లాట చేస్తున్నారు కాబట్టి వచ్చింది. కానీ ఇప్పుడు అభిజిత్ తీరు చూస్తే అతను కూడా ఈ నెగిటివ్ ఏడుపుల్లో భాగమే అనిపిస్తుంది. అంటే మోడీ గారిని పొద్దున్న లేస్తే కామెంట్ చేయడంతో అతను కూడా నెగిటివ్ ఇమేజ్ సంపాదించుకోబోతున్నాడు రాబోయే కాలంలో. అతను కూడా ఏం పెద్ద పాజిటివ్ ఇమేజ్ ఉండదు అన్నది మనకు అర్థమవుతుంది రాబోయే కాలంలో, చూడాలి. బట్ ఇప్పటికిప్పుడు మోడీ గారిని ఎదిరించే స్థాయిలో ఈ నాయకులు ఎవరూ లేరు. అది రియాలిటీ.